నిజంగానండి మన ప్రాంతంలోనండి ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువగానండి యవనస్తులండి ఏదో కొంత వాక్యం నేర్చుకోవటం, ఏవో 4 పలుకులు చిలక పలుకుల్లాగా పలకటం, ఇక అంతా అయిపోయింది, మాకు రక్షణ అంటే తెలిసిపోయింది, ఏమండి ఇదిగో మేము పరలోకం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అన్నట్టుగా మారిపోయారండి. కానీ ఎప్పుడైనా వాళ్ళ నాన్న మారలేదని, వాళ్ళ నాన్న రక్షణ పొందలేదని, వారి తల్లిగారు ఇంకా దేవుని తెలుసుకోలేదని, అయ్యో ఆ విషయాన్ని తలుచుకుంటుంటేనే ఆ రోజు నేను అన్నం తినలేదు అనేటటువంటి అనుభవం ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నానండి వీళ్ళని. మీరు కూడా ఆలోచించండి. అయ్యో ఇంకా మా చెల్లి మారలేదు, మా అక్క మారలేదు, మా 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 తమ్ముడికి ఇంకా రక్షణ అంటే ఏంటో తెలియలేదు, వీళ్ళని ఎలా మార్చుకోవాలి? ఒకవేళ వాళ్ళకి వివాహాలు అయ్యి ఉంటే ఇదిగో మా పిల్లలు మందిరానికి రారు, లేదు వివాహం అయి ఉంటే నా భార్య ఇంకా ఇదిగో సరిగా వాక్యం విషయంలో సరిగా జ్ఞానం లేదు, రక్షణ గురించి సీరియస్నెస్ లేదు, ఒక ఆదివారం ఆరాధనకు వస్తే ఒక ఆదివారం ఆరాధనకు రాదు, అసలు ఏంటి నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అనే కంగారు ఉందా అండి? లేదండి. మోసపోతుంది. ఎక్కడ మోసపోతుందో అర్థం కావాలి. సమాజం ఎక్కడ మోసపోతుంది, చివరికి వాక్యం తెలుసు అనుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కడ మోసపోతున్నారో మనకు అర్థం కావాలండి. బైబిల్ ఏం చెప్పింది? ఎంత సీరియస్ విషయం అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటేనే